కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. సకల ప్రాణికోటికి మంగళాన్ని ప్రసాదించేటటువంటి మంగళమూర్తి అయిన శ్రీనివాస స్వామి వారిని మనందరం కూడా మనస్సులో ధ్యానిస్తూ స్వామివారికి ప్రణమిల్లుతూ జ్ఞానప్రదమైన మహాభారతాంతర్గత అరణ్య పర్వలోని 64వ అధ్యాయంలో ఉన్నటువంటి కథాశ్రవణం చేయడం కోసమని ఆచార్యుల వారితో కలిసి సత్సంకల్పం చేసుకుందాం. శ్రీనివాస అనుగ్రహాన్ని పొందుదాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతయే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధినివృత్తిద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్టనివృత్తిద్వారా సకలశ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్యా చతుర్విధా పురుషార్థసిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి చతుషష్టితమోऽధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అథ చతుషష్టితమోऽధ్యాయః. బృహదశ్వ ఉవాచ సా నిహత్య మృగవ్యాధం ప్రతస్థే కమలేక్షణ వనం ప్రతిభయం శూన్యం ఝుల్లికాగణనాదితం. దమయంతి అరణ్యంలో ఏడుస్తూ నలమహారాజును గురించి వెతుకుతూ ఉన్న సమయంలో కొండ చిలువకి ఒకదానికి పట్టుబడడం, అది మింగబోతూ ఉంటే ఒక బోయవాడు వచ్చి ఆమెను రక్షించడం, ఆ పైన ఆమెతో బోయవాడు వేరొక విధంగా ప్రవర్తిస్తూ ఉంటే
మాటలతో చెప్తే ఈ వ్యక్తి వినేట్టుగా లేడు, మాటలతో ఇతన్ని అడ్డుకోవడం కష్టం, నేను నలమహారాజు పత్నిని, మహారాజు నిన్ను సంహరిస్తాడు, ఇటువంటి మాటలు ఎన్ని చెప్పినా ఆ సమయంలో అతన్ని అడ్డుకోవడం కష్టం అని భావించి ఆ పైన తన యొక్క పాతివ్రత్యం అనేది నిజమైనదైతే, తను నిజంగా నలమహారాజుని తప్ప వేరొకరిని మనస్సులో భావించనట్లయితే ఇతను ఇక్కడే మరణించాలి అని శపించింది. మరుక్షణం అతను మరణించాడు అని చెప్పుకున్నాం నిన్నటి కథాశ్రవణంలో. ఇలా ఆ వ్యాధుడు మరణించిన తరువాత ఇక మళ్ళీ ఈవిడ నలమహారాజుని గురించి వెతకడం ప్రారంభించింది. ఎక్కడ ఉన్నాడు ఈయన అని చెప్పి. ఆ వనం ఎట్లా ఉన్నది అనేది ప్రధానంగా మనం ఈనాడు వినబోతూ ఉన్నాం. వనం ప్రతిభయం శూన్యం జల్లికా గణనాదితం. ఆ అరణ్యం శూన్యంగా ఉన్నదట, అంటే జనశూన్యంగా ఉన్నది అని అర్థం. మనుష్యులు లేరు. అరణ్యం అంటేనే దాని సహజ లక్షణం అది, మనుష్యులు ఎవరూ లేరు. అయితే ప్రతిభయం చాలా భయంకరంగా ఉన్నదట, చాలా కష్టంగా ఉన్నది ఆ అరణ్యంలో కొంతసేపు ఉండడం కూడా. పైగా పురుగులు ఎన్నో ఉన్నాయిట, అవన్నీ కూడా తీవ్రమైనటువంటి రోదన చేస్తూ ఉన్నాయిట. అవి అటు ఇటు తిరుగుతూ ఉంటే రొద కూడా వస్తూ ఉన్నదట. అటువంటి ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి ఈవిడ మెల్లిగా తన యొక్క పరిశోధనని కొనసాగిస్తూ ఉన్నది. నలమహారాజు గురించి వెతుకుతూ ఉన్నది. ఇంకెక్కడ ఉంటాడో ఈయన, ఇంకొంచెం ముందరికి వెళ్తే ఏమన్నా కనిపిస్తాడేమో, ఆ పైన ఎక్కడన్నా ఉంటాడేమో, అక్కడి దాకా ఎక్కడికన్నా వెళ్ళాడేమో అనే ఆశతోటి పాపం ఆవిడ ప్రయాణాన్ని ఆరంభించింది. ఆ అరణ్యం సింహద్వీపి రురువ్యాఘ్ర మహిషర్క్ష గణైర్యుధం నానాపక్షిగణాకీర్ణం మ్లేచ్ఛ తస్కర సేవితం. ఆ అరణ్యంలో సింహాలున్నాయిట, సాధారణమే కదండి. ఏనుగులు ఉన్నాయిట, అది కూడా సాధారణమే కదా. అంటే అవే కాక ఇంకా ఆ మృగములు ఏవేవైతే ఉండాలో అన్నిటికీ కూడా ఆ అరణ్యం నిలయమై ఉన్నదట. ఆరణ్యక జీవములు, అలాగే గ్రామంలో నివసించేటటువంటి గ్రామ్యమైనటువంటి జంతువులు అంటూ రెండు విభాగాలు ఉన్నాయి. అరణ్యంలో ఉండేటటువంటి జంతువుల్ని అరణ్య జంతువులు అంటాం, గ్రామంలో ఉండేటటువంటి వాటిని గ్రామ్య జంతువులు అంటాం. ఈ అరణ్యంలో పెద్ద పెద్ద సింహాలు, అలాగే దుప్పులు, రురువ్యాఘ్ర మహిషర్క్ష గణైర్యుతం, అలాగే పెద్ద పెద్ద ఆంబోతులు, అడవి దున్నలు మొదలైనటువంటివన్నీ ఉన్నాయిట. నానా పక్షి సమాకీర్ణం, అన్ని పక్షులు కూడా ఉన్నాయిట. అక్కడ పక్షి సమూహాలు ఎన్నో కనిపిస్తూ ఉన్నాయి. ఇంతేకాక మ్లేచ్ఛ తస్కర సేవితం, చెడ్డవాళ్ళందరూ కూడా ఆ అరణ్యంలో ఉంటారట. అటువంటి అరణ్యంలో ఉన్నది ఈవిడ. పైగా తస్కర సేవితం, దొంగలు కూడా ఉంటూ ఉంటారట అరణ్యంలో. అటువంటి అరణ్యంలో నలమహారాజుని వెతకడం ప్రారంభించింది దమయంతి. అంతేకాక ఇంకా ఆ అరణ్యంలో ఉండేటటువంటి వృక్షములని గురించి చెప్తూ ఉన్నారు. శాలవేణు ధనాశ్వత్థ ధవాశ్వత్థ తిందుకేంగుద కింశుకైః అర్జునారిష్ట సంఛన్నం స్యందనైశ్చ సశాల్మలైః జంవామ్ర లోధ్ర ఖదిర సాలవేత్ర సమాకులం పద్మకామలక ప్లక్ష కదంబోదుంబరావృతం బదరీ బిల్వ సంఛన్నం
న్యక్రోధైశ్చ సమాకులం ప్రియాలతాళ ఖర్జూర హరీతక బిభీతకై. ఆ అరణ్యంలో శాలవృక్షములు అంటే పెద్ద పెద్ద మద్ది చెట్లు, అలాగే వేణు అంటే వెదురు పొదలు చాలా పెద్దగా భయంకరంగా కనిపిస్తూ ఉన్నాయిట, అవన్నీ కూడా ఉన్నాయిట. అలాగే ధవ అంటే చండ్రవృక్షం, అది కూడా ఉన్నదిట. అశ్వత్థ రావి చెట్లు పెద్ద పెద్దవి. అలాగే తిందుకేంగువ ఇంగుద కింశుకై, తుముకి చెట్లు అని చెప్పి, ఇంగువ చెట్లు అని, అలాగే మోదుగ చెట్లు అని, ఏరుమద్ది, వేప, తిమిష, బూరుగ, నేరేడు, మామిడి, ఇలాంటి అత్తి, జువ్వి ఇత్యాది ఎన్నో వృక్షములు ఆ అరణ్యమంతా కూడా వ్యాపించి ఉన్నాయిట. అన్ని చెట్ల సమూహంతో ఆ అరణ్యం అనేది శోభిస్తూ ఉన్నది. అటువంటి అరణ్యంలో ఏకాకిగా ఉన్నది దమయంతి. ఎక్కడన్నా ఏ చెట్టు వెనకాలైనా ఉంటాడేమో అని వెనక్కి వెళ్ళి వెతుకుతోంది. లేదు లేదు ఆ మూలకేమన్నా ఉంటాడేమో అటు వెళ్తోంది. మళ్ళీ ఇక్కడే ఉన్నా ఉంటాడేమో అని చూస్తోంది. పెద్దగా నలమహారాజా ఎక్కడున్నావయ్యా నువ్వు అని అరుస్తోంది. ఏడుస్తోంది కాసేపు, మళ్ళీ అరుస్తూ ఉన్నది. ఇలా ఆవిడ తిరుగుతూ ఉంటే నానాధాతుషతైర్నద్ధాన్ వివిధానపి చాచలాన్ నికుంజాన్ పరిసంఘష్టాన్ దరీశ్చాద్భుత దర్శనాః నదీః సరాంసి వాపీశ్చ వివిధాంశ్చ మృగద్విజాన్ సా బహూన్ భీమరూపాంశ్చ పిశాచోరగరాక్షసాన్ పల్వలాని తడాగాని గిరికూటాని సర్వశః సరితో నిర్ఘరాశ్చైవ దదర్శాద్భుత దర్శనాన్. మామూలుగా కొండలు ఏర్పడాలి అని అంటే వాటికి కొన్ని ధాతువులు కావాలి. అటువంటి ధాతువులతో కూడినటువంటి ఎన్నో పెద్ద పెద్ద పర్వతాలని, అలాగే కొండ చర్యల్ని, వాటన్నిటినీ కూడా ఆ అరణ్యంలో చూస్తూ ఉన్నది. ఊహించుకుంటే ఒక స్త్రీ అప్పటిదాకా సర్వరాజోపచారాలని పొందినటువంటిది ఏకాకి అయి భర్తృవియోగంతో దుఃఖిస్తూ ఓ పక్క మనోహరంగానూ కనిపిస్తూ ఉన్నది, ఇంకొక పక్క అత్యంత భయంకరంగా ఉంటూ ఉన్నది. అటువంటి అరణ్యంలో సంచరిస్తూ ఉన్నది. భర్త యొక్క జాడ తెలుసుకోవడం కోసమని చెప్పి వెతుకులాటను ఆరంభించింది బాధపడుతూనే. అలా వెళ్తూ ఉంటే ఓ పక్క నదులు కనిపిస్తూ ఉన్నాయట. నదీ సరాంసి వాపీశ్చ, ఇంకోవైపు ఒక సరస్సులు కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని చోట్ల దిగుడు బావులు ఉన్నాయి. ఇంకొన్ని చోట్ల చాలా భయంకరమైనటువంటి మృగాలు, పక్షులు, అలాగే కొన్ని చోట్ల భయంకరమైన ఆకారంతో ఉండేటటువంటి పిశాచాలు, పెద్ద పెద్ద పాములు, రాక్షసులు, అలాగే కొన్ని చోట్ల చెరువులు, అలాగే చిన్న చిన్న పర్వతాలు, నదులు, సలయేళ్ళు, ఇవన్నీ కూడా ఆ అరణ్యంలో కనిపిస్తూ ఉన్నాయిట. అవన్నిటినీ చూసుకుంటూ వెళ్తూ ఉన్నది. నలమహారాజు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు రాత్రిపూట దమయంతి, నీకు ఆ ఆదిత్యులు, వసువులు వీళ్ళంతా కూడా రక్షకులై ఉంటారు, నీకేమీ కాదు అని చెప్పి వెళ్ళాడు. వాళ్లే రక్షిస్తూ ఉన్నారు ఆ మహాతల్లిని. ఆవిడ ఇవన్నీ చూసుకుంటూనే అలా బయలుదేరి వెళ్తూ యూథశో దదృశే చాత్ర విదర్భాధిపనందిని మహిషాంశ్చ వరాహాంశ్చ వృక్షాంశ్చ వనపన్నగాన్ తేజసా యశసా లక్ష్మ్యా స్థిత్యా చ పరయాయుత వైదర్భీ విచరత్యేక నలమన్వేషణీతుత. బాగా తేజస్సు ఉన్నది అని చెప్పుకున్నాం. ఆవిడికి ధర్మాన్ని ఆచరించడం వల్ల వచ్చింది అని కూడా అనుకున్నాం. అటువంటి తేజస్సుతో, యశస్సుతోటి, సహజ శోభతో ప్రకాశించే దమయంతి అలా ఆ అరణ్యంలో నలమహారాజును వెతుకుతూ వెళ్తూ ఉంటే అక్కడ విచిత్రమైనటువంటి పాములని, అలాగే అడవి మృగాలని, వాటన్నిటినీ కూడా చూస్తూ ఉన్నది.
అవి చూస్తూ ఉన్నా, ఇన్ని జంతువులు కనిపిస్తూ ఉన్నా, అంత భయంకరంగా ఆ అరణ్యం ఉన్నా భయమేమీ లేదు ఆవిడికి. దిగులు ఒక్కటే నలమహారాజు కనిపించట్లేదు అని. ఆశ్చర్యం చూడండి. సహజంగా ఇటువంటి వాతావరణం ఆవిడికి కొత్త. రాజపత్ని కాబట్టి ఇటువంటి విషమ పరిస్థితిని ఆవిడ ఎదుర్కొనేటటువంటి అవకాశం రాలా, అవసరం కూడా లేదు. కానీ ఇప్పుడు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండేటటువంటి భయాల గురించి ఆవిడ వెతకట్లా, భయపడట్లేదు. కేవలం నలమహారాజు ఆయన లేకపోవడమే నాకు లోటు, ఆయన లేకపోవడమే నాకు భయం, ఆయన ఉంటే నాకు అన్నీ ఉన్నట్లే. ఎక్కడ ఉన్నాడో ఆయన వెతకాలి, నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తాడు, వెళ్ళనని చెప్పాడే కాబట్టి ఎక్కడన్నా ఉంటాడేమో అని అలా వెతకడం ప్రారంభించింది. ఒక్కదే తిరుగుతూ ఉన్నదట. నా బిభ్యత్ సా నృపసుత భైమీ తత్రాథ కస్యచిత్ దారుణాం అటవీం ప్రాప్య భర్తృవ్యసన పీడిత విదర్భతనయా రాజన్ విలలాపసుదుఃఖిత భర్తృశోకపరీతాంగీ శిలాతలమథాశ్రిత. ఇక భర్తృవియోగ దుఃఖంతో ఇప్పుడు చెప్పుకున్నట్లుగా బాధపడుతూ ఉన్న దమయంతి భయంకరారణ్యంలో దేనికి కూడా విచారించక అలాగే తిరుగుతూ తిరుగుతూ చాలాసేపు వెతికి 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 బాధపడి చాలా కష్టంతో చివరికి కొంత దూరం ప్రయాణం చేసి వెళ్ళింది. శరీరంలో అలసట వచ్చింది, ఓ పక్క దుఃఖిస్తూ ఉన్నది, దాంతో బాధ అధికమయ్యింది. చుట్టూ చూసింది, ఓ పెద్ద బండరాయి కనిపించింది. వెంటనే దాని మీద కూర్చుని ఇక తన బాధనంతా కూడా వెళ్ళగక్కుంటూ ఉన్నది, అరణ్య రోదన చెయ్యబోతూ ఉన్నది. ఆవిడ ఎంతో కష్టపడింది, ఎన్నో భావాలు ఉన్నాయి మనసులో తన భర్త గురించి. అవన్నీ కూడా ఒక్కొక్క భావాన్ని కూడా చెప్తూ తన యొక్క బాధని బయటపెడుతూ ఉన్నది. అవి ఏ విధంగా ఉన్నాయో రేపటి కథాశ్రవణంలో మనం తెలుసుకుందాం. ఈ ప్రకరణాన్ని ఇక్కడికి మనం ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా చక్కగా శ్లోక రూపంలో పారాయణ చేసుకుందాం. శ్రీనివాసానుగ్రహాన్ని పొందుదాం. అథ అథ చతుషష్టితమోऽధ్యాయః చతుషష్టితమోऽధ్యాయః బృహదశ్వ ఉవాచ బృహదశ్వ ఉవాచ సానిహత్య మృగవ్యాధం సానిహత్య మృగవ్యాధం ప్రతస్థే కమలేక్షణ ప్రతస్థే కమలేక్షణ వనం ప్రతి భయం శూన్యం వనం ప్రతి భయం శూన్యం ఝల్లికాగణనాదితం ఝల్లికాగణనాదితం సింహద్వీపిరువ్యాఘ్ర సింహద్వీపిరువ్యాఘ్ర మహిషర్క్షగణైర్యుతం మహిషర్క్షగణైర్యుతం నానాపక్షి సమాకీర్ణం నానాపక్షిగణాకీర్ణం మ్లేచ్ఛతస్కర సేవితం మ్లేచ్ఛతస్కర సేవితం శాలవేణుదవాశ్వత్థ శాలవేణుధవాశ్వత్థ తిందుకేంగుదకిం శుకైః ఇందుకేంగుదశంకింశుకైః అర్జునారిష్ట సంఛన్నం అర్జునారిష్ట సంఛన్నం స్యందనైశ్చ సశాల్మలైః యందనైశ్చ సశాల్మలైః జంవామ్రలోద్ర ఖదిరా జంవామ్రలోద్ర ఖదిర సాలవేత్ర సమాకులం సాలవేత్ర సమాకులం పద్మకామలక పద్మకామలకప్లక్ష కదంబోదుంబరావృతం కదంబోదుంబరావృతం బదరీ బిల్వ సంఛన్నం బదరీ బిల్వ సంఛన్నం న్యగ్రోధైశ్చ సమాకులం న్యగ్రోధైశ్చ సమాకులం ప్రియాలతాల ఖర్జూర ప్రియాళతాళ ఖర్జూర హరీత కబిభీతకైః హరీతక విభీతకైః నానాధాతుశతైర్నద్ధాన్ నానాధాతుశతైర్నద్ధాన్ వివిధానపి చాచలాన్ వివిధానపి చాచలాన్ నికుంజాన్ పరిసంఘుష్టాన్ నికుంజాన్ పరిసంఘుష్టాన్
నరీశ్చాద్భుత దర్శనాః నరీశ్చాద్భుత దర్శనాః నదీః సరాంసి వాపీశ్చ నదీం సరాంశ్చ వాపీశ్చ వివిధాంశ్చ మృగద్విజాన్ వివిధాంశ్చ మృగద్విజాన్ సాబహూన్ భీమరూపాంశ్చ సాబహూన్ భీమరూపాంశ్చ పిశాచోరకరాక్షసాన్ పిశాచోరగరాక్షసాన్ పల్వలాని తడాగాని పల్వలాని తడాగాని గిరికూటాని సర్వశః గిరికూటాని సర్వశః సరితో నిర్ఘరాశ్చైవ సరితో నిర్ఘరాశ్చైవ తదర్శాద్భుత దర్శనాన్ దర్శాద్భుత దర్శనాన్ యూథశోదృశే ఛాత్ర యూథశోదృశే చాత్ర విదర్భాధిపనందిని విదర్భాధిపనందిని మహిషాంశ్చ వరాహాంశ్చ మహిషాంశ్చ వరాహాంశ్చ వృక్షాంశ్చ వనపన్నగాన్ వృక్షాంశ్చ వనపన్నగాన్ తేజసా యశసా లక్ష్మ్యా తేజసా యశసా లక్ష్మ్యా స్థిత్యా చ పరయాయుతా స్థిత్యా చ పరయాయుత వైదర్భీ విచరత్యేక వైదర్భీ విచరత్యేక నలమన్వేషతి తదా నలమన్వేషతి తదా నాబిభ్యత్సా నృపసుతా నాబిభ్యత్సా నృపసుతా హైమీ తత్రాథ కస్యచిత్ దైవీ తత్రాథ కస్యచిత్ దారుణామటవీం ప్రాప్య దారుణామటవీం ప్రాప్య భర్తృవ్యసన పీడితా భర్తృవ్యసన పీడిత విదర్భతనయా రాజన్ విదర్భదనయా రాజన్ విలలాపసు దుఃఖితా విలలాపసుదుఃఖిత భర్తృశోకపరీతాంగీ భర్తృశోకపరీతాంగీ శిలాతలమథాశ్రితా శిలాతలమథాశ్రిత. ఓం నమో వెంకటేశాయ. గోవిందనామ సంకీర్తనాన్ని అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులతో సహా మనందరం కూడా చేద్దాం. స్వామివారి ఆశీస్సులని పొందుదాం. శ్రీ వెంకటాచలాదేశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే శ్రీనివాసమహం భజే. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ భక్తవత్సల భాగవత ప్రియ నిత్య నిర్మల నీలమేఘ శ్యామ పురాణ పురుష పుండరీకాక్ష నందనందన నవనీత చోర పశుపాలక శ్రీ పాప విమోచన దుష్ట సంహార దురిత నివారణ ఇష్ట పరిపాలక కష్ట నివారణ గోవింద హరి గోవింద వజ్రమకుటధర వరాహమూర్తి గోపీ జనలోల గోవర్ధనోధార దశరథ నందన దశముఖమర్దన పక్షివాహన పాండవ ప్రియ మత్స్యకూర్మ మధుసూదన హరి వరాహ నరసింహ వామన భృగురామ బలరామానుజ బౌద్ధ కల్కిధర వేణుగాన ప్రియ వెంకటరమణ
పాలక దరిద్ర జన పోషక ధర్మ సంస్థాపక అనాథ రక్షక ఆపద్బాంధవ శరణాగత వత్సల కరుణాసాగర కమల దళాక్ష కామిత ఫలద పాప వినాశక పాహి మురారే శ్రీముద్రాంకిత శ్రీవత్సాంకిత ధరణీ నాయక దినకర తేజ గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద. పద్మావతి ప్రియ ప్రసన్నమూర్తి అభయహస్త అక్షయ వరద శంఖ చక్రధర గదాధర విరజాతిరస్త విరోధి మర్దన కాలగ్రామధర సహస్రనామ లక్ష్మీ వల్లభ లక్ష్మణాగ్రజ కస్తూరి తిలక కాంచనాంబ్రధర గరుడ వాహన గజరాజ రక్షక గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద. వానర సేవిత వారధి బంధన సప్తగిరీశ ఏక స్వరూప శ్రీరామకృష్ణ రఘుకుల నందన ప్రత్యక్ష దేవ పరమ దయాకర వజ్ర కవచధర వైజయంతి మాల రెడ్డి కసులవాడ వసుదేవ తనయ బిల్వ పత్రార్చిత భిక్షుక సంస్థుత శ్రీ పుంరూప కేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద. బ్రహ్మాండ రూప భక్త రక్షక నిత్య కళ్యాణ నీరజనాభ అతి రామ ప్రియ హరి సర్వోత్తమ జనార్దన మూర్తి జగత్సాక్షి రూప అభిషేక ప్రియ ఆపన్నివారణ రత్న కిరీట రామానుజనుత స్వయం ప్రకాశ ఆశ్రిత పక్ష నిత్య శుభప్రద నిఖిల లోకేశ గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద. ఆనంద రూప అజంతరహిత ఇహ పరదాయక ఇపరాజ రక్షక పరమ దయాళు పద్మనాభ హరి తిరుమల వాస తులసీవనమాల శేషశాయిని శేషాద్రి నిలయ మత్స్యావతార ఏడుకొండలవాడ గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద
వెంకటేశాయ. క్షమా ప్రార్థనాదులతో స్వామివారిని మనం ప్రార్థిద్దాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణనిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. నమో